గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 నూన్ న్యూస్. నేను స్వాతి. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన వైసీపీ నేత కంభం విజయరామిరెడ్డి కుమారుడి వివాహ వేడుకకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను వైఎస్ జగన్ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కంభం విజయరాజు కుమారుడి వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకల్లో నూతన వధూవరులు కీర్తిరావు, ప్రవీణ్ గౌతమ్ ఐపీఎస్ లకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. బీహార్ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు నెల్లూరు జిల్లా సంఘంలోని వారి నివాసాలకు చేరుకున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు సంఘం టీడీపీ మండల అధ్యక్షులు కర్నాటి రవీంద్రారెడ్డి బాధితుల్ని పరామర్శించి అన్ని చర్యలు చేపట్టారు. బీహార్ బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు చికిత్స అనంతరం సురక్షితంగా నెల్లూరుకు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరుకి చేరుకున్న బాధితులను సంఘం టీడీపీ నాయకుడు కర్నాటి రవీంద్రారెడ్డి పరామర్శించారు. క్షతగాత్రులు బీహార్ నుండి వచ్చిన బస్సు నుండి నెల్లూరు ఆర్టీసీ బస్సులోకి మారి సంఘంకి వెళ్లారు. ఇతర ప్రాంతాలకు చెందిన బాధితులను సైతం వారి స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన చర్యలు పూర్తి చేశారు. ప్రమాద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, అవసరమైన వైద్యం సహాయం అందిస్తామని కర్నాటి రవీంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే స్పందించడం వల్లే ప్రాణాలతో బయటపడ్డామని, అందుతున్న సహాయంపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. కష్టకాలంలో అండగా నిలిచిన సీఎం చంద్రబాబు, మంత్రి ఆనంకు బాధితులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కనుపర్తుపాడు దళితవాడ ప్రజలకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితవాడకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, అందుకనే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. కనుపర్తుపాడును అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ కనుపర్తిపాడు దళితవాడలో 74 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. డివిజన్ కి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక కూటమి శ్రేణులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళలు కోలా విజయలక్ష్మి, నందిని యాదవ్లతో కలిసి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కనుపర్తిపాడు దళితవాడ ప్రజలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితవాడకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చెప్పారు. నియోజకవర్గంలో శంకుస్థాపన చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని 60 రోజుల్లోనే పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుపర్తిపాడు దళితవాడ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు చెప్తూ ఉన్నా. ఎందుకు ఈ దళితవాడ ప్రజలకి క్షమాపణ చెప్తున్నానంటే, ఈ 2 ఏళ్లు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున వాడవాడలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని టెండర్లు పిలిచి ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టాం. కొన్ని పూర్తి చేసాం, కొన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ కనుపర్తిపాడు దళితవాడకి ఈ 2 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఏదైతే సమన్వయ లోపం, సరైనటువంటి సమాచారం లేని దానివల్ల ఈ ప్రాంతంలో నిర్లక్ష్యానికి గురైంది అన్నమాట వాస్తవం. దాని మీద విచారణ జరిపిస్తే వాస్తవమని తెలిసింది. అందుకే ఆ రోజే అటు నేను కానీ, నా తమ్ముడు కోటంరెడ్డి గిరి కానీ మనస్ఫూర్తిగా కనుపర్తిపాడు దళితవాడ ప్రజలకి క్షమాపణలు చెప్పి, కేవలం క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నాం అనే పద్ధతి కాకుండా అక్షరాల 74 లక్షల రూపాయలు, సుమారు 74 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు మనం శంకుస్థాపనలు చేసుకున్నాం. ఈ చేసుకున్నటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ఖచ్చితంగా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తామని చెప్పని కూడా అధికారుల ఏదైతే హామీ మేరకి మాట ఇస్తూ ఉన్నా. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు విజయవంతంగా 2 ఏళ్లు పూర్తయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత సెటైర్లు వేశారు. సూపర్ 6 కాదు కదా, సూపర్ 7 కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్లలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అని ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయిందన్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే ఈ రోజని కాదు, ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు ఈ ప్రోగ్రాము దీనికి సంబంధించి అని మేము ప్రజల్లోకి వెళ్ళం కానీ, ఏ నిరసన ప్రోగ్రాంకి వెళ్ళినా కానీ
మేము చెప్పక్కర్లా, ప్రజలు విశేషమైన స్పందన చూపించి దాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ కంప్లీట్ ఫెయిల్యూర్. మేము చెప్తున్నాం ఈ గవర్నమెంట్ ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది. అంటే 2 ఏళ్ళ లోపలే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది అని అంటే మీరు ఆలోచించుకోండి గవర్నెన్స్ ఎలా ఉంది అనేటువంటిది. సూపర్ 6 ఎంట్రీ, దాని తర్వాత సూపర్ 7 ఎంట్రీ, ఒక్క హామీ పూర్తి చేసిన పుణ్యాన్ని పోయారు. అందులో అన్ని హామీలు మహిళలకు సంబంధించినవే దాదాపు. ఆ రోజు మీకు ఆర్థిక పరిస్థితి తెలీదా? మీరే కదా నేను సంపద సృష్టిస్తాను, నాకు ఎలా సృష్టించాలో తెలుసు అన్నారు. ఈరోజు ఏమంటున్నారు? డబ్బులు లేవు, డబ్బులు ఎలా సంపాదించాలో ఏదైనా ఉంటే చెవులో వచ్చి మార్గం చెప్పాలి అని అడుగుతుంటారు మీరు. తెలియని వాళ్ళు ఎందుకు వాగ్దానాలు చేసింది? తెలియని వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్పింది? మెగా దగా డిఎస్సి వచ్చింది మనకి లేటెస్ట్గా. మెగా మోసము, మెగా దుర్మార్గము. ఈరోజు మేము అంత పారదర్శకంగా చేసేసాము, మీరంతా మమ్మల్ని ఎదురుదాడులు మన దేశానికో మన రాష్ట్రానికో పేరు తెచ్చినటువంటి పిల్లలకు కానీ లేకపోతే పేరు తెచ్చినటువంటి వాళ్ళకి కానీ మనం ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో వచ్చినటువంటిది ఇది 2%ది. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటున్న వాళ్ళకు కూడా ఎందుకని దానికి సంబంధించి ఉద్యోగాలు ఇచ్చారు? మీరు ఎందుకని దీనికి ఎగ్జామ్ సర్వీస్ రూల్స్ మార్చి ఎగ్జామ్ రాయకుండానే, అంటే ఏంటి స్పోర్ట్స్ కోటాలో మీరు ఎగ్జామ్ రాయబల్లా డైరెక్ట్గా పోయి పార్టిసిపేషన్ సర్టిఫికేట్తోనే ఉద్యోగాలు తీసుకోవచ్చు అని చెప్పి ఎందుకన్నారు? పాపం నిన్న స్టీల్ ప్లాంట్లో మనం చూసాము, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అక్కడికి వెళ్తే 2 లీడర్స్ వెళ్ళారని అనుకుందామండి. అంటే నేను ఈరోజు పదవిలో ఉన్నటువంటి ఒక పొలిటికల్ పర్సన్, ఒక లీడర్ వెళ్ళారని నా ఉద్దేశం. బట్ మనం సుమారుగా ఇద్దరిని కంపేర్ చేయాలి, ఇద్దరిని లీడర్స్ అని అనుకుందాం. లోకేష్ వెళ్ళారు, మా అన్న జగన్ అన్న వెళ్ళారు, మా లీడరు జనాల లీడరు ఆయన వెళ్ళాడు. ప్రజల్లో స్పందన ఎలా ఉండిందనేటువంటిది మనం కంటికి కనిపించినట్టు చూడొచ్చు. కాంపెన్సేషన్ ఇస్తున్నారా లేదా, మీరు చెయ్యాల్సిన పనులు చేస్తున్నారా లేదా అనేటువంటిది ఒక సెకండ్ పక్కన పెడదాం. ఎందుకంటే ఎలాగూ చెయ్యరు, దాని గురించి మనం ఎంత మాట్లాడినా కానీ చెయ్యరు. జగన్ అన్న అయితే అష్యూరెన్స్ ఇచ్చేశారు 100%. ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళకి నేను వచ్చాక నేను కాంపెన్సేషన్ ఇస్తానన్నారు. కాబట్టి ధైర్యంతో ఉండండి. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి పని వైఎస్ఆర్సీపీ పార్టీ 100% తీసుకుంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే 2 లీడర్స్ వెళ్ళారు. ఎలా ఉండాల్సింది దానికి సంబంధించి? 2 కొంచెం అటో ఇటోలో మీకు పవర్ ఉంది, మీరే ఎక్కువగా జనాలు ఆకట్టుకునే అవకాశం ఉంది, మీరే ఏ రకంగా బిహేవ్ చేశారు? అటువంటిది ఈరోజు పవర్ లేదు, మీరు అప్పుల్లో ముంచుతున్నారు. అయినా కానీ ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి మనం అష్యూరెన్స్ ఇవ్వాలి, ప్రజలకు మనం అండగా ఉండాలి. నేను ఇచ్చే డబ్బు ఏదో గొప్ప అని అన్నట్టు ఆలోచన చేయట్లేదు. జగన్ అన్న ఉద్దేశం ఏంటి? ప్రజలు మీకు ఎవరూ లేరన్న అటువంటి ఆలోచనలో పడకూడదు, మీకు మేమున్నామన్న అష్యూరెన్సు పవర్లో లేకపోయినా జగనాన్ని ఇచ్చారు. ఈరోజు వచ్చి లోకేష్ ఏం మాట్లాడేసి వెళ్ళారండి? మీరేమన్నా చనిపోయారా? మీ కుటుంబ సభ్యులు ఏమైనా చనిపోయారా? మీరు ఎలా కార్మికులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు. ఓపిక ఉంటే వినండి, లేకపోతే నా ఓపిక లేదు నేను వినలేనని చెప్పండి, అంతే కదా. ఈ రకంగానా మాట్లాడేది? నెల్లూరు సిటీలో దొంగతనానికి పాల్పడ్డ ఘరానా దొంగలను చిన్నబజార్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద ₹1,00,000 విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ దీక్ష వెల్లడించారు. నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ ప్రాంతంలో జరిగిన ఇంటి చోరీ కేసును చిన్న బజార్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులతో పాటు మరో 2 బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన సుమారు 145.300 గ్రాముల సుమారు 10 లక్షల విలువ గల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం టౌన్ డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ దీక్ష నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నామని చెప్పారు. ఎవరైనా దొంగతనాలు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని దీక్ష హెచ్చరించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్టు చేసిన చిన్న బజార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాసరావు, ఎస్ఏలు రజాక్, అయ్యప్ప, వారి క్రైమ్ సిబ్బందిని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ, టౌన్ ఏఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ కేసు 108/2026 ఈ కేసు చిన్న బజార్ పరిధిలో జరిగింది. ఆల్మోస్ట్ అరౌండ్ 3rd June 2026కి రిపోర్ట్ అయింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత వెంటనే కేసు నమోదు చేశాము, హెచ్బి కేసు నమోదు చేశాము.
తర్వాత సిఐ గారు 2 teams, one led by SI అయ్యప్ప and one led by CI ఏర్పాటు చేశాము. తర్వాత we started focusing on CCTV. మేము CCTV ఫుటేజెస్ తీసుకున్నాము, బట్ కానీ ఎలాంటి క్లూ రాలేదు. దేర్ ఇస్ నో క్లూ. తర్వాత క్లూస్ టీమ్ పిలిపించి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాము. ఈవెన్ అక్కడ కూడా క్లూ దొరకలేదు. తర్వాత ఎమ్మో క్రిమినల్స్ రిజిస్టర్ ఎమ్మో క్రిమినల్స్ హిస్టరీ మేము ప్రాపర్గా సరిగా అనాలిసిస్ చేసాము. ఈవెన్ ఇన్ దాట్ ఆల్సో వీ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ క్లూ. దెన్ ఫైనల్లీ సిఐ గారు అండ్ ఎస్ఐ అయ్యప్ప they got some hint that they should thoroughly examine the complainant and their family members and their suspects. So they examined son of the complainant and their friends based on the call detail records, unusual call patterns and behavior. Tarvata maku telisindi the complainant son has taken all of the gold, almost 150 grams of gold, along with his friends. So in the coup, because they are playing some games, games go-kart games hub and తర్వాత free fire online games, so వాళ్ళు గెలవటి ఉంది కాబట్టి they needed money. So on thorough examination we got to know. So one is the complainant son, another is his friend, and there are 2 more. These complainant son is I will not disclose the name because both are juveniles, son and his friend. But two friends, they are the main persons who just told them and main culprits. So they are not juvenile. So these two juveniles ki juvenile correctional homes Tirupati ki పంపిస్తాను. తర్వాత ఆ 2 persons మీద కేసు నమోదు చేశాము. వింజమూరు పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 47 వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు కలిగిరి సీఐ సుబ్బారావు. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని సిద్ధార్థ నగర్ ప్రాంతంలో తెల్లవారుజాము నుంచి పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కలిగిరి సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 4 4 వీలర్స్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు నేరాల నియంత్రణే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. యువత గంజాయి, గుట్కా, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే మైనర్లు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని హెచ్చరిస్తూ రహదారి భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నేటి నుంచి సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆటోలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో వింజమూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు, జలదంకి ఎస్ఐ లతీఫున్నిసా, సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వారంలో జరిగేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్డన్ సెర్చ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా సరే కాలనీ వాసులు కానీ మీడియా మిత్రులు కానీ అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇచ్చినా మేము అలర్ట్ అయ్యి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా మోటార్ సైకిల్స్ లేదా ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకొని రోడ్ సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ వాళ్ళ ప్రయాణం సాగించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సరైన పత్రాలు పెట్టుకొని సెల్ ఫోన్ డ్రైవింగ్ లేకుండా, మందు తాగి డ్రైవ్ చేయకుండా, తోటి సోదరులతోని సోదర భావంతో ఉండి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులకి పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లలకి వాళ్ళ గారాబం కొద్దో లేదా వాళ్ళు అడిగారనో మైనర్లకి మోటార్ సైకిల్స్ కానీ ఏదైనా కార్లు కానీ డ్రైవింగ్ సరదా కోసం ఇస్తే అనుకోని సంఘటన జరిగితే పిల్లలతో పాటు తల్లిదండ్రులని బాధ్యులుగా చేస్తాము. చట్టం అట్లా ఉంది. చట్ట ప్రకారం తల్లిదండ్రులని కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్షిస్తారు. బుచ్చిరెడ్డిపాలెం వవ్వేరు కోఆపరేటివ్ సొసైటీ వద్ద హైటెన్షన్ నెలకొంది. యూరియా కోసం రైతులు రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. వెంటనే యాప్ని రద్దు చేసి యూరియాని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు అన్నదాతలు.
బుచ్చిరెడ్డిపాలెంలో సీజన్ మొదట్లోనే రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన యాప్ను రద్దు చేయాలని రోడ్డెక్కారు. బుచ్చిరెడ్డిపాలెం వవ్వేరు కోఆపరేటివ్ సొసైటీ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. వెంటనే యాప్ను రద్దు చేసి యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం పడిపోవడం తథ్యమని తెలిపారు. రోడ్డుపై రైతులు నిరసన చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రభుత్వం గతంలో ఫ్రీగా ఉండే యూరియాని ప్రభుత్వం డబ్బుల కోసంగా ఆశపడి రైతుల్ని ఏదైనా పాలు చేస్తుంది. నిన్నటిదాకా కార్డు సిస్టమ్ పెట్టింది. కార్డు సిస్టానికి ఒప్పుకొని రైతులు క్యూలో నిలబడి తీసుకునే దరిమిలా ఈ రోజు మళ్ళీ యాప్ను తయారు చేసింది. యాప్ మ్యాచింగ్ చేసే దాంట్లో వ్యవసాయ కార్మికులు, ఇతర భూమి లేని కొంతమంది కౌలుకు చేసే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు యాప్ని మ్యాప్ చేయడంలో అవకతవకలు చేసి 5 పోతే ఒక్కడికి వస్తుంది. ఈ రైతులు ఏం చేయాలా? ఈ సందర్భంలో యూరియా వేయకపోతే పంట చేతికి రాదు. ఈ ప్రభుత్వం గుర్తించి వెంటనే యాప్ని దాని మీద రద్దు చేసి కార్డులు ఇచ్చే సిస్టమ్ ప్రకారమే రైతులకి అందియాలా. చెరువు లోతట్టు భూముల్లో ఉండేవాళ్ళకి కూడా వాళ్ళకి ఇవ్వాలా. వ్యవసాయ కార్మికులు చెరువు బంజరు భూములు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వాలా. వాళ్ళకి అందరికీ ఇవ్వకుండా ఇదంతా మోసపూరితమైంది. చంద్రబాబు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చెప్పిన విధానంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాసిపడి 1000 కోట్లు తీసుకునే దానికోసంగా రైతులు మోసం చేసి రైతుల భూమిని అంతా కూడా పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేసే దానికోసంగా ఈ ప్రయత్నం చేస్తుంది. దాన్ని రైతులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. వెంటనే యాప్ను రద్దు చేసి కార్డు సిస్టమ్ పక్కనే రైతులకు యూరియా అందియాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందుకూరుపేట మండల కోఆపరేటివ్ అగ్రికల్చర్ సొసైటీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. కొత్త నిబంధనలు రైతులకు శాపంగా మారాయని మండిపడ్డారు. దీంతో సొసైటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కోఆపరేటివ్ అగ్రికల్చర్ సొసైటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో కేవలం సొసైటీ కార్డు చూపిస్తేనే రైతులకు నిరాటంకంగా యూరియా అందజేసేవారని, కానీ ఇప్పుడు అధికారులు తెచ్చిన కొత్త నిబంధనలు తమకు శాపంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా రైతుల భూమి మ్యాపింగ్ అయి ఉంటేనే యూరియా ఇస్తామని అధికారులు తెగేసి చెబుతున్నారన్నారు. అయితే ఈ ఆన్లైన్ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా శివాయి భూములను సాగు చేసుకుంటున్నామని, అలాంటి భూములు ఆన్లైన్ మ్యాపింగ్ లోకి ఎలా వస్తాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆన్లైన్ లో రికార్డు లేదనే నెపంతో తమకు యూరియా నిరాకరించడం ఎంతవరకు న్యాయమని నిలదీస్తున్నారు. ఆన్లైన్ రికార్డుల ప్రకారం ఒక రైతుకు వాస్తవంగా 4 ఎకరాల భూమి ఉంటే ఆన్లైన్ లో మాత్రం కేవలం 2 ఎకరాలు మాత్రమే చూపిస్తుందని రైతులు ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. 4 ఎకరాలు సాగు చేస్తుంటే 2 ఎకరాలకే ఆన్లైన్ లో చూపిస్తుందన్నారు. మరి మిగిలిన 2 ఎకరాల పంటకు యూరియా ఎలా వేయాలి, ఎరువులు లేకుండా పంటలు ఎలా పండుతాయి అని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ ఆన్లైన్ మ్యాపింగ్ సమస్యను పరిష్కరించాలని, గతంలో లాగే కార్డుల ద్వారా లేదా వాస్తవ సాగును బట్టి యూరియా పంపిణీ చేయాలని ఇందుకూరుపేట మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు. పోయిన సీజన్కి ఏమంటే మా కార్డు రాసిచ్చి కౌలు రైతులు కానీ, మగతాగు చేసేవాళ్ళు కానీ, ఊళ్ళో లేని జనాలు కానీ, శివాయిలు కానీ, మన ఎమ్మెల్యే కాడి ప్రశాంతమ్మ కాడికి పోతే శివాయిలకు కూడా ఆమె చెప్పి శివాయిలు కూడా ఇచ్చేటట్టుగా ఆమె ఏమో చేసింది. కానీ పోయిన క్రాప్కి ఏమో సక్రంగానే ఇచ్చారు. ఈ క్రాప్కి ఏమంటే కొంతమందికి సగాటుకి ఇచ్చారు. సగాటుకి వచ్చేటోడికి తమ్మంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఈ రైతులు ఈ తంబేసి తెచ్చుకొని పండించేది నిజమేనా? సగాటుకు వచ్చున్నాం. సగాటుకు వచ్చినప్పుడు అదేం చేయాలో వాళ్ళు ముందు క్రాప్ వేయక ముందే కానీ చెప్పుంటే, మీరు తంబేస్తేనే యూరియా వస్తుందని ఒక మాట చెప్పుంటే మేము వేసుకుంటామో వదులుకుంటామో అది వేరే విషయం. ఇప్పుడు మధ్యలో ఏంటంటే పెట్టుబడి పెట్టి ఎకరానికి 30,000 పెట్టి నారా తీసి ఇచ్చేసి తంటాలు బండి ఎండలకి అల్లాడి నీళ్లు లేక కొట్టి చాడబారి నారా తీసి తీరా పిండి వేసుకునేటప్పటికి ఇప్పుడు ఏమంటే తంబేయమంటారు, లేకుంటే యూరియా లేదు, ఎకరాకు ఒక కట్ట అంటున్నారు. ఎట్ట జరుగుతుంది? మీరు పెద్దలు, ఆఫీసర్లు నుంచి ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ ఆమెమో చెప్పింది, కానీ వీళ్ళు ఎక్కడ జరుగుతుందో మిస్సింగ్ ఏం అర్థం కావడం లేదు. కాబట్టి రైతులకి వీలైనంత వరకు తొందరగా మన కలెక్టర్ గారు ఆలోచించి ఇది ఎట్లా చేస్తే అనుకూలంగా ఉండదో మీరు తొందరగా మాకు న్యాయం చేసి ఇది చేయాలని కోరుతున్నాం. అల్లూరులో ప్రభుత్వ కార్యాలయాల వద్ద స్థల ఆక్రమణపై ఎస్టీ సెల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్ ఆదేశించిన
తొలగించరా అని అధికారులను సూటిగా ప్రశ్నించారు దాసరి పోలయ్య. అల్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు సమీపాన ఉన్న లక్షల రూపాయల విలువ చేసే ఆర్ఎంపీ స్థలం ఆక్రమణకు గురైనట్లు ఎస్టీసెల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య తెలిపారు. ఇటీవల జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయగా స్థలాలు ఖాళీ చేయించాలని జిల్లా కలెక్టర్కు సూచించారన్నారు. దీంతో వెంటనే బంకులు తొలగించాలని కలెక్టర్ స్థానిక అధికారులను ఆదేశించినా ఇంతవరకు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క ఆక్రమణ స్థలాల్లో వెలసిన బంకులకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు నగర పంచాయతీ కమిషనర్ ఎన్ఓసీలు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి. వాచ్ ది N3 న్యూస్.